ఏయ్ ఏయ్ తైతక్క తైతక్క ఏయ్ సిగ్గుపడింది చాలు. నాలుగోదేంటో చెప్పు. మధ్యాహ్నం నువ్వు నాకు ఫోన్ చేసి ఫోన్ చేసావా అని అడగాలి. భోంచేసావా భూమి బంగారం? మీరు భోన్ చేయకుండా ఎప్పుడైనా నేను భోన్ చేశానా అండి? హే, నేను భోన్ చేశాను కనుకే నీకు ఫోన్ చేస్తున్నాను. ఈరోజు నువ్వు పంపించిన గుత్తొంకాయ కూర ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా ఐ లవ్ ఇట్. నిజంగా నీ చేతిలో అమృతం ఉంది బంగారం. పొగిడింది చాలేండి. మీకిష్టమనే గుత్తొంకాయ కూర వండి క్యారేజ్ కట్టాను. ఇంతకీ రాత్రికి ఏం చేస్తున్నావు? ఐ మీన్ ఏ కర్రీ చేస్తున్నావు? మీరే చెప్పండి. నేనే చెప్పాలా? అయితే చపాతి మునక్కాడ ఫ్రై. మీరే చెప్పండి బావా. హలో, నేనేం మాట్లాడలేదు. ఐదోదేంటో చెప్పు. సాయంత్రం వస్తూ వస్తూ నువ్వు నాకు మల్లెపూలు తీసుకురావాలి. అయితే ఈ పాటికి వాడు చచ్చైనా ఉంటాడు, లేకపోతే హాస్పిటల్ బెడ్ మీద పడైనా ఉంటాడు. డాక్టర్, నక్షత్రకి ఎలా ఉంది? సాధారణంగా హెవీ కరెంట్ షాక్ కొట్టినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ గుండె మూత్రపిండాల మీద పడుతుంది. చాలా తక్కువ కేసుల్లో ఆ ఎఫెక్ట్ మెదడు మీద కూడా పడుతుంది. బ్యాడ్ లక్ కొద్దీ ఆ తక్కువ కేసుల్లో ఈ పేషెంట్ కూడా ఉంది. అలాగే బాడీ కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ప్రతి 3 అవర్స్కి ఒకసారి ఐవీ ఫ్లూయిడ్స్ మా స్టాఫ్ అందిస్తారు. ఏది ఏమైనా ఆమె కోమాలో నుండి బయటకొచ్చే వరకు మేమేం చెప్పలేం. భగవంతుడి మీద భారం వేయాల్సిందే. మీరు పేషెంట్ని కనిపెట్టుకొని చూసుకుంటూ ఉండండి. నైట్ టైం మా స్టాఫ్ను అలర్ట్ చేస్తూ ఉండండి. లెట్స్ హోప్ షీ విల్ బి ఆల్ రైట్. ఇక్కడ ఏంటి కట్లు తెంచుకున్న ఆమోతులా మా ఇంట్లోకొచ్చి రంకలు వేస్తున్నావు? పూరి, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంటా మాటలు? నేను నిన్నిలాగే పెంచానా? పెద్దలకు గౌరవం ఇవ్వాలన్నా ఇంగితం కూడా లేదా? చాలమ్మా, మనం ఎప్పటికప్పుడు ఇలా తగ్గుండడం వల్లే ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ మన ఇంటి మెట్లెక్కుతున్నారు. గొడవకొచ్చిన వాళ్ళకి గొడుగు పట్టేంత గొప్ప సంస్కారం నాకు లేదమ్మా. నీలాంటి అలగర్జనంతో గొడుగులు పట్టించుకొని అంబార్యకి ఊరేగడం అనే ఆలోచన మాకు లేదు. అత్తయ్య, కాస్త శాంతించండి. అసలు గొడవేంటో చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బా,
మీ అత్తలాగే ఏమీ తెలియనట్టు భలే నటించేస్తున్నావు భూమి. అంతేలే, ఎంతైనా ఇంటి దాని అయిపోయావు కదా. ఇక్కడ వేషాలు వేయకపోతే పుట్టింటి వేషాలు వేస్తావా ఏంటి? మీరా, నిందించింది చాలు. చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు, లేదంటే వచ్చిన దారినే వెళ్ళిపో. వెళ్ళక నీ ఇంట్లో తిష్టేసుకొని కూర్చుంటాననుకున్నావా? ఏమీ తెలియనట్టు మీ అత్త కోడళ్ళు భలే అడుగుతున్నారు. నువ్వే ట్రైనింగ్ ఇస్తావు, నువ్వే తిరిగి అడుగుతావు. మమ్మల్ని అవమానించడానికే కదా మా పిల్లలు చదివే కాలేజ్లోనే మీ పిల్లని కూడా చేర్పించావు. నువ్వేమో గుళ్ళో అందరు ఎదురుకుండా నన్ను కొడతావు. నీ కూతురు అందరు ఎదురుకుండా నా కూతుర్ని కొట్టిందంట. ఏవే పూరి, ఎందుకే బిందును కొట్టావు? కొట్టానని చెప్పింది, మరెందుకు కొట్టానో చెప్పలేదా నీ కూతురు? ఏమిందు చెప్పలేదా? ఏయ్, దాన్ని అడుగుతావేంటి? నేను నిన్ను అడుగుతున్నాను కదా, చెప్పు ఎందుకు కొట్టావు? ఎంతమంది ముందు నేను కొట్టానో అంతమంది ముందు, అంతకంటే ముందు నీ కూతురు శివని కౌగిలించుకుంది.